మహిళలకు ఎందుకు ఇవ్వాలన్న దానికి ఒక రిజర్వేషన్ సిస్టమ్ అంటరానితనంలో ఉన్న ఎస్సీలకు ఇచ్చినట్టు, ట్రైబల్కి ఇచ్చినట్టు, మిగతా దాంట్లో కూడా దానికి ఒక రాజ్యాంగపరంగా ఒక లైన్ తీసుకున్నాము. ఇంతకంటే 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వడానికి వీలేదు. అలాగే జనాభా ప్రాతిపదికన ఉన్న ట్రైబల్స్ కానీ, బీసీ మహిళలు కానీ, ఎస్సీ మహిళలు కానీ వారందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కానీ, చదువుకునే విద్యా సంస్థల్లో కానీ వాళ్ళందరూ కూడా అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో పెట్టిన దాన్ని ఈయన కేసీఆర్ గారు ఆ రోజు హైకోర్టులో దానింట దీని మీద జీవోను తీసేయమని దీని మీద ప్రయత్నం చేస్తే దీన్ని సుప్రీంకోర్టు క్వాష్ అయిపోయిందంటే కొట్టివేయబడింది. దేన్ని జీవో నంబర్ 3లో కొట్టివేయబడింది. అంటే ఉద్దేశం ఏంటంటే ఇది మహిళలకు సంబంధించిన ట్రైబల్ మహిళలకు ఒక్కరికే న్యాయం జరుగుతుంది, మిగతా వాళ్ళు జరగట్లేదని సుప్రీంకోర్టు ద్వారా ఈ రోజు వచ్చింది. కానీ ఇప్పుడు మొన్న జరిగిన గురుకులాలకు సంబంధించిన ఎంప్లాయ్మెంట్ లో ఏదైతే ఫిల్ చేశామో దాంట్లో ఈమె చెప్పిన ప్రకారంగా చాలా 16-17% న్యాయం జరుగుతుంది, మొత్తం అందరికి రావట్లేదని ఈమె అంటా ఉంది. కానీ అది పెట్టింది ఎప్పుడు బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ మనం ఆర్డర్స్ ఇచ్చి ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఇద్దాం అనుకున్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరి ఆ బేస్ లో తీసుకొని వాళ్ళకి మనం ఇవ్వడం జరిగింది. కానీ ఈవిడ ఆరోపణలు ఏంటంటే ఈయనకు రేవంత్ రెడ్డి గారికి ఏం తెలియదు, ఆయన చట్టాలను తెలుసుకోమని చెప్పండి, అన్యాయం జరిగిపోయింది, డిపార్ట్మెంట్ పరంగా ఎంక్వైరీ చేసుకోమని చెప్పండి, అవసరం అంటే ప్రభుత్వం తర్వాత కోర్టుకి వెళ్ళండి, అది కరెక్ట్ కాదు, ఇప్పుడు సవరణ చేసి మళ్ళీ ఈవిడన్న లెవెల్లోనే సమాన అవకాశాలు ఇవ్వమని చెప్తారు. నువ్వు సమాన అవకాశాలు ఇచ్చే దాంట్లో నువ్వు కనుక గతంలో కనుక ఇదే లెవెల్లో చేసుంటే ఈ నువ్వు చేసిన మహిళల పట్ల చూపించిన ప్రేమ, త్యాగము, దొంగ నాటకాలు మరి అప్పుడు ఎందుకు గుర్తు రాలేదండి ఈ 10 ఏళ్ళలో నీకు? అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో ఏదైతే పరిపాలనా విభాగాలు కానివ్వండి, ప్రగతి భవన్ గురించి మాట్లాడుతుంది. 2 రోజులు నిర్వహించారు రేవంత్ రెడ్డి గారు. ఆయనకి ఏం తెలియదు, ఆయన నీకేం తెలుసమ్మా, నీకేం తెలుసు? స్వాతంత్రం తెచ్చినప్పుడు గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేమెంతో ఈ సమాజానికి ఎంత చేసామో నువ్వు ఈ రోజు నువ్వు కానీ నీ అయ్యే కానీ అక్కడ బీజేపీలతో ఆయన ఇక్కడ స్వాతంత్ర సమయంలో బీజేపీ పార్టీ ఉందా? ఆయన ఫ్యామిలీలో ఎవడన్నా చచ్చాడా? ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో నీ ఫ్యామిలీలో ఎవడన్నా చచ్చాడా? మరి ఇప్పటి వరకు కూడా లేని ఒక దాన్ని ముందు చేసుకొని తెలివిగా మీ వెనకాల భజన పనులను వేసుకుంటే ఆ కూర్చున్న మహిళలో ఒక్క స్త్రీ కూడా చదువుకున్న క్వాలిఫైడ్ అయిన పిల్లల సంఖ్య ఎంతుందో ఒకసారి మనం తీద్దాం. డిపార్ట్మెంట్ వైజ్ గా మనం కూడా ఎంక్వైరీ ఇద్దాం. జనాలు తీసుకొని వచ్చిన దాంట్లో ఎంతమంది నిరుద్యోగమైన అమ్మాయిలు ఉన్నారు, వీళ్ళు దాంట్లో వీళ్ళు తీసుకొచ్చిన బ్యాచ్ లో ఎవరు చుట్టి కొడుతున్నారు, అవన్నీ కనుక మనం తీయగలిగితే వీళ్ళు చేసిన తప్పులు ఏడ బయటపడతారో, ఇదేమో మాకు ఈయన ఎక్కడ అరెస్ట్ చేస్తారో లిక్కర్ కేసు అన్న భయంతో ఈమె ప్రజల్లోకి వస్తా ఉంది. సానుభూతి కోసమని ఇవన్నీ నాటకాలు చేస్తా ఉన్నారు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే జీవో నంబర్ 3 గురించి మాట్లాడినా కానీ, స్త్రీల సమాన అవకాశాల గురించి నీకు మాట్లాడాలన్నా కానీ మీకు ఎలాంటి హక్కు కానీ ఏది కానీ లేదు. ఇంకా చాలా చాలా మాట్లాడుతున్నావు, రోజున మీటింగ్లు పెడుతున్నావు. జాగృతి అయిన సంస్థలో పనిచేసిన ప్రతి మహిళలు, దెబ్బతిన్న మహిళలు, కేసులు వేసుకున్న మహిళలు ఇప్పటివరకు ఎన్ని కేసులు వాళ్ళ మీద వచ్చి తీయించావు? నీ అయ్యే 10 ఏళ్లలో పనిచేసినప్పుడు నువ్వు ఎంతమంది నుంచి కేసులు తెప్పించావు? ఈ తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది నిరుద్యోగ బిడ్డల మీద నువ్వు నోటిఫికేషన్ తెప్పించావు? ఎన్ని ఉద్యోగాలు ఇప్పించావు తల్లి? నువ్వు బంగారు తల్లిలాగా నువ్వు మాట్లాడుతున్నావు. నీవు ఈ రోజు తెలంగాణ ఆడబిడ్డలు కనుక నిజంగా కరెక్ట్ గా ఆలోచించి ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ లో 50% ఉన్న మా మహిళలు ఈ ఓటు ద్వారా తమ శక్తిని ఉపయోగించి ఈ దొంగ మాటలు మాట్లాడే టీఆర్ఎస్ పార్టీని, ఎందుకంటే నేషనల్ లెవెల్ వెళ్తాను నాకు డాక్యుమెంట్ ఉందని ఏవైతే చెప్పాడో మరి తాటికాయ పడ్డ మూలిగే నక్కలాగా నోరు పూసుకొని ఎక్కడ పూసుకొని ఉన్నాడో ఎలక్షన్ చూసిన తర్వాత మళ్ళీ వచ్చి లోక్సభలో మళ్ళీ కేటీఆర్ ప్రగల్భాలు పలుకుతాడు, అలాగే ఈయన వెళ్తాడు. అందుకనే నేను చెప్పొచ్చేది ఏంటంటే కేటీఆర్ ఎట్లా పాపం ఆయనకు వచ్చే పోయింది ముఖ్యమంత్రి అవుతాం అనుకున్నాడు, అవ్వలేదు. సరే ఆయనకి ఏం వచ్చిందో ఏం రాలేదు. కానీ కవితమ్మకు మాత్రం బాగా లింకలు చాలా డబ్బులు వచ్చాయి, చాలా రకాలుగా అయ్యమించిన బిడ్డ అనుకుని అప్పుడు ఏమేమి చేసిందో భూ దందాలు. అసలు కవిత కేట్ ట్యాక్స్ అనేది నిజామాబాద్ లో ఏ కాంట్రాక్ట్ తీసుకున్నా ఏది తీసుకున్నా ఆ ట్యాక్స్ కే ట్యాక్స్ చెల్లించాల్సిందే. నువ్వు తీసుకున్నావు ఇన్ని రోజులు 8,000 కోట్లు. నువ్వు ఈ దందాలు చదువుకోవాలి, స్త్రీలు చాలా అన్ని రకాలు రావాలన్నావు. నువ్వు బాగా తెలివి ఎక్కువైపోయి నువ్వు ఎందులో చదువు ఎండబెట్టించావు తల్లి. ఆడవాళ్ళ అవసరం తీసుకునే ఇంకా దాంట్లో పార్టిసిపేట్ చేయించి
వేలాది కోట్ల రూపాయల స్కామ్ చేసిన నీకు ఇది ఎట్లా కలుగుతామా తల్లి? అందుకనే జీవోల గురించి మాట్లాడడం కానీ, రాజ్యాంగం గురించి మాట్లాడడం కానీ, సమాన అవకాశాల గురించి మాట్లాడడం కానీ, ఖబర్దార్ హెచ్చరిస్తున్న రేవంత్ రెడ్డి గురించి మాట్లాడడం కానీ మానేయకపోతే నిజంగా మేము కాంగ్రెస్ కార్యకర్తలు అందరం కూడా ఎదురు చూస్తున్నాం అవకాశం ఎప్పుడు వస్తుందా అని. కానీ రాజకీయాలలో కొట్టిన వాడే మళ్ళీ వాడే కొట్టుకొని ఏడ్చినట్టుగా, దొంగే దొంగ నచ్చినట్టుగా ఈ రోజు మీరు చేస్తున్న మీ పనులన్నీ మేము చూస్తున్నాం. కాబట్టి దయచేసి కవితమ్మ నువ్వు గమ్మున కూర్చోమ్మా, లేకపోతే నేను ఎట్లా కూర్చోబెట్టాలో, నువ్వు ఎంత సెంట్రల్ అవుతావు, నీకు ఏదున్నా నువ్వు మాకు సంబంధించిన కేసుల విషయాలు చాలా మాట్లాడు. రాజకీయంగా ఆయనకు తెలియదంటున్నావు. నీకు తెలిసిన మీ సెక్షన్లు తప్పించుకునే సెక్షన్ ఏవైతే ఉంటాయో కోర్టునే ధిక్కరించిన మహారాణి తల్లి నువ్వు. నేను ఈరోజు రాను, నాకు ఇది పెట్టండి, మహిళల కోర్టులో ఉన్న సెక్షన్లన్నీ దొంగ సెక్షన్లన్నీ నీకు అనుకున్న సెక్షన్లన్నీ నువ్వు మాట్లాడుకుంటూ ఇప్పటి వరకు అరెస్ట్ కాకుండా తప్పించుకొని తిరిగి ముఖం లేక ఏదో ఒక అంశాన్ని రోజు ప్రెస్ మీట్ లో పెట్టి గొప్ప లీడర్ అనిపించుకుంటున్నావేమో. మేము అందుకే నేను వార్నింగ్ ఇస్తున్నాను. ఈరోజు ఒక దళిత బిడ్డని, ఎంతమంది దళిత బిడ్డలు చచ్చిపోతే ఏ రోజు వచ్చి నువ్వు దాన్ని ధర్నా చేసినావమ్మా? ఎన్ని అట్రాసిటీలు ఈ 10 ఏళ్ల కాలంలో జరిగితే నేనే స్వయంగా అట్రాసిటీ కేసు పెట్టా మంచిరెడ్డి కిషన్ రెడ్డి మీద ఇబ్రాహీపట్నంలో. నీకు అయ్యి అరెస్ట్ చేయించగా దానికి సమాధానం చెప్పమను. ఇప్పటి వరకు రిజర్వేషన్ శాతం ప్రకారంగా రిజర్వేషన్ విధానాన్ని కూడా అన్ని రకాలుగా తీసే కుట్రలు చేస్తున్న బీజేపీతో చేతులు కలిపి ఈ రోజు నువ్వా మాకు నీతి చెప్పేదాన్ని. కాబట్టి దయచేసి నేను ప్రెస్ మీట్ లో మా సోదరులకు అందరూ చెప్తున్నా, ఇందులో బడుగు బలహీన వర్గాల వాళ్ళే కాకుండా స్త్రీ సమానత్వం పోట్లాడే వాళ్ళ పార్టీగా ఉన్న మాకు రేవంత్ రెడ్డి గారికి అందరికి కూడా సోనియా ఆ రోజు ఏ ఆకాంక్షలు ఏ అమరవీరులైన బిడ్డలకు ఎందుకమ్మా అవకాశాలు ఇప్పించలేవు? ఎంపీగా నువ్వెందుకు పోయినావు? మళ్ళీ సిగ్గులేక ఓడిపోయి వచ్చినావు. మీ అయ్యకు ఒక ముఖ్యమంత్రి కూతురు ఉండి ఓడిపోయిన నీకు మాట్లాడే అర్హత ఉందా? మళ్ళీ అడుక్కొని ఎమ్మెల్సీ తీసుకున్నావు మీ అయ్య కాబట్టి. నువ్వా మాకు మాట్లాడేది? రాజకీయంగా ఒక స్త్రీ అంబేద్కర్ ఆ రోజు నుంచి కూడా మాకు చెప్పాడు, ఎన్నో ఉద్యమాల్లో పనిచేసి వచ్చిన తర్వాతనే ఈ మహిళా బిల్లు వచ్చిందే, మహిళా ఉద్యమాల్లో పనిచేసి ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ నేషనల్ లెవెల్లో కానీ ఎన్నో సంఘాల మహిళలు తమ త్యాగాలను చేయబట్టే ఈ రోజు మనం ఈ రోజు ఇక్కడ ఉన్నాము. నువ్వు చేసినాడని నీ ఏం చేసినాడని చెప్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. అందుకనే దయచేసి మీడియాలో ఎవరైతే మా పార్టీ మీ పార్టీ అని కాదు, ఇలాంటి వాళ్ళని మనం ఆగడాలని ఇప్పటికప్పుడు చెక్ పెట్టకపోతే, వీళ్ళ ఆకృతాలను ఆకట్టకపోతే, మనం కట్టడి చేయకపోతే, ముఖ్యమంత్రి గారి మీద ఏ చిన్న మాట మాట్లాడితే ఆ రోజు వాళ్ళని అయ్యే వాళ్ళని మీడియా వాళ్ళని ప్రెస్ ని ఎవరు కూడా పక్కనియకుండా చేసిన మీరు ఈ రోజు చాలా ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నారు. సో అందుకని సబ్జెక్ట్ లో వెళ్ళాలనుకుంటే ప్రతి శాఖలో డిపార్ట్మెంట్ పరంగా ఈ 10 years లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు, ఎంత మందికి ఏ శాఖ ప్రకారం ఇచ్చావో ఆ చిట్టాను బయటపెట్టి చేస్తాను. నేను రెడీ, నువ్వు వస్తావా? నీకేం అనుభవం ఉందని నీకు ఎంపీ తీసుకున్నావు, నేనన్నా మంత్రి చేసిన, నేను డిపార్ట్మెంట్ 2 రాష్ట్రాల మంత్రిగా చేసి అన్ని శాఖలు నిర్వహించిన అనుభవం నాకు ఉంది. నాతో కూర్చుంటావా? నీకు రేవంత్ రెడ్డి ఎందుకమ్మా? మా కార్యకర్త ఒక మహిళని ట్రైనింగ్ ఇచ్చి కూర్చోబెడితే కవితమ్మ నీ సంగతి ఏదో చెప్తారు మా వాళ్ళు. అంతేకాకుండా లీగాలిటీస్ కావాలంటే చట్టపరం అవసరం లేదు, నువ్వు చేసిన తప్పులే చాలు, ఇంకా స్టాక్ చాలు. దాన్ని నువ్వు లోపల పెట్టుకుంటే ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ నువ్వు జనాలు తిరుగుతావో ఇక ముందు నుంచి మేము చూడదలుచుకున్నాము. దయచేసి మానేతల్లి, తెలంగాణ బిడ్డల గురించి ఆడబిడ్డల గురించి తక్కువ చేసి మాట్లాడి అవమానపరచకు. చాలా తెలిసి 0.5 ఉన్న ఈ పాపులేషన్ ఈ రోజు 16 to 17 ఉన్న దళితులు ఉన్న మహిళలు ఉన్న ఎస్సీబీసీలు ఉన్న పర్సెంటేజ్ లో 50% ఉన్న మా మహిళలకి నువ్వు మాకు నీకు చెప్పేది సరే. అధికారంలో ఉన్న ఒక కొడుకు, ఒక బిడ్డ, ఒక ఫ్యామిలీ కుటుంబ పరిపాలన గురించి మాట్లాడే నువ్వు అందులో ఈ రోజు రాజ్యాధికారం గురించి తీసుకొని అనుభవించి కోట్లాది రూపాయలు కష్టపడి సంపాదించిన దాన్ని పేద ప్రజలు పంచనివ్వకుండా దోచుకొని తిన్న దొంగవు నువ్వు. అమ్మ మాకు మాట్లాడేది ఆడ దొంగల దాంట్లో నంబర్ 1 కేటీఆర్ అంటే ఈ కిలాడి, ఈమెమన్నా పెద్దవి ఏమైనా పెట్టాలి టైటిల్ అంటే ఈమెకి ఇవ్వాలి. అది ఏదైనా పురస్కారాలు మహిళా దినోత్సవం కొత్తగా ఏమైనా పెడతా దాంట్లో వచ్చి సన్మానం చేసుకో, ఫస్ట్ నీకే పెడతాను. థ్యాంక్ యూ సో మచ్.